గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతమో వందే గురు పరంపరం. జయ గురుదేవ. దేవాని దో నిర్దేకాని తెలియా శక్యముగానిది భావాజారి పద్మాగారి పరిశీలింపగరానిది స్థిరముగానున్నది పరిశీలింపగరానిది పాపయవరహితమయ్యంతట సర్వకాలమునొక్క రీతిగా కేవలం బగు బట్ట బయలై కిమ్మనకరాకుండు నిజ గురు దేవానీదు నిర్దేహమిట్టిది అని తెలియా శక్యముగానిది జనన మరణములను చందాక సతతము జగదాతీతమైనది కనురెప్ప పాటున ఘనగురు సూచన కనువారి భాగ్యమది తను వెరుకలేనిది గనువారి భాగ్యమది అనయము గట్టిగా ద్వాదశను మంత్రార్థమై నిండుండి సద్గురువులను గొల్తియుగాన నేరని మనుజులకు అణుమాత్రమైనను దేవానీదో నిర్దేహమిట్టిది అని తెలియా శక్యముగానిది సత్తు చిత్తుల సర్వ సాక్షి జ్ఞానానంద సముదాయములుగానిది సత్తుగా సద్గురు చరణ సేవకులైన సాధువులకు సుమ్మది నిత్యమై ఉన్నది సాధువులకు సుమ్మది శరీరములకు కొంత మూలము లేదటని గురుడంతు చెప్పిన ఎరుకలేకను ఉత్త పరిపూర్ణమై ఉన్నది దేవానీదో నిర్దేహమిట్టిది అని తెలియా శక్యముగానిది ద్వైతాద్వైతములను తగులాక నిగులాక తానేమిగాకున్నది నయముగా నెరుకైనా నాదా బిందు కళలా అంటాక నిలచినది అయమచలమగునది అంటాక నిలచినది ఐదు భూతములైదు కోశములాత్మజీవుడు జగముగారడి ఐదు స్వప్నము వంటిదనుగను మాన్యులకు గాకితరులకు గురు దేవానీదో నిర్దేహమిట్టిది అని తెలియా శక్యముగానిది
నిరతిశయం బాగు నిర్వాణ పథమైన నిర్దాక్ష్యమయ్యున్నది. గురువారుడే సూరి కోటేశు ప్రభుడై గురుతింపారాకున్నది. పరమ పదమైనది గురుతింపారాకున్నది. సరగుణను శ్రీకోటిలింగయ సద్గురుని కృపచేతగాంతియు పరమ పురుషుండైన బయలది పామరపు పాండిత్యులకు గురు దేవానేదో నిర్దేకామిట్టిది అని తెలియా శక్యముగానిది. జై శ్రీ సద్గురు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయారులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యారులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురుదేవ. అందరికీ జై గురు. జై గురు స్వామి. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. లీడ్ చేసుకోండి. కాబట్టి వ్యష్టి అనేది ఆత్మపరంగా సమిష్టి పరమాత్మ పరంగా నీకు అర్థమైనప్పుడు పంచీకరణల ద్వారా నువ్వు విచారించుకొని తర్వాత వేదసారమైనటువంటి మహావాక్యాలతో అన్వయించుకొని ఆ అన్వయించుకున్న దాన్ని నీ అనుభవం లేకొచ్చినప్పుడు నువ్వు పరమాత్మానుభవానికి వెళ్ళినప్పుడు నీకు అదంతా అర్థం చేసుకునే స్థితి ఉంది. అక్కడ ఆత్మానుభవం లేకుండా నువ్వు పరమాత్మానుభవం పొందేటువంటి అది వ్యక్తం చేస్తే నీవు అర్థం చేసుకోలేనప్పుడు సరిగ్గా ఉండదు. అర్థం చేసుకోవాలంటే ముందు నీకు ఆత్మానుభవం కలిగితే నేననేటువంటి వ్యక్తిలో ఏదైతే చైతన్యాన్ని కలిగిస్తోందో, ఏది అనాత్మ శరీరంతో సంగమించకుండా పైనుండి తన యొక్క ప్రకాశం చేతనే మిగిలినవన్నీ పనిచేస్తూ ఉంటే ఉందో ఆ స్థితిని గుర్తిరిగి వెళ్ళి అట్లాగే సమిష్టిని కూడా పంచీకరణ చేసుకుంటే పరమాత్మ స్థితి తెలియబడుతుంది. కాబట్టి పరబ్రహ్మానుభవాన్ని వ్యక్తం చేస్తే నీవు అర్థం చేసుకోలేనప్పుడు సరిగ్గా ఉండదు. కాబట్టి అందుకని అప్పుడు ఆత్మగా మీరు అట్లా సాధన చేసుకుంటే ఆత్మస్థితిలో నేను ఆత్మస్వరూపాన్ని అనే సాధన అయితే తర్వాత స్థితి అది. కాబట్టి చేసుకుని ఆత్మానుభవాన్ని పొందాలి. శరీర భావాన్ని క్షీణించుకోవాలి. రాను రాను ఆత్మానుభవం పెరిగిన కొలది శరీర భావన క్షీణిస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మీకు సమస్యలు వచ్చినప్పుడు మీరు చేసుకునే సత్తా ఉండదు కదా. ఏవైనా సమస్యలు వచ్చినాయి, మీ అనుభవంలో తేడా వచ్చింది, లేకపోతే మీకు వచ్చినటువంటి అనుభవంతో సహా అంతా మీ యొక్క భావం అంతా కూడా గురువు గారికి చెప్పాలి. ఎందుకంటే అప్పుడు మీకు సత్తా ఉండదు. కాబట్టి ఎవరిని ప్రశ్నించాలి? మీరు ఆ సందేహం తీరడానికి గురువుని ప్రశ్నించాలి. ఎందుకంటే ఆయనకు కూడా ఇటువంటి సందేహాలు వచ్చింటే వారు గురువు గారితో తీర్చుకోవడమే కాక తాను మళ్ళీ అనుభవరీత్యా పొందినటువంటి జ్ఞానంతో చెప్పగలగాలి. కాబట్టి పుస్తకంలో చెప్పేటువంటిది ఏమో అనుభవరీత్యా చెప్పేది కాదు, శాస్త్రం యొక్క అర్థమే దాంట్లో. కాబట్టి మీకు అనుమానం వచ్చినప్పుడు, మీ సమస్యలు వచ్చినప్పుడు గురువుని ప్రశ్నించాలి. ప్రశ్నించడం అంటే నేను ఈ విధంగా చేశానండి అంటే నువ్వు క్షుణ్ణంగా చెప్పాలి నీ అనుభవాన్ని. గురువు అర్థం చేసుకొని నువ్వు ఏ స్థాయిలో వెనకబడుతున్నావో, నువ్వు ఏ స్థాయిలో ముందుకు పోలేకపోతున్నావో, ఏ స్థాయిలో నీకు ఆటంకం ఏర్పడుతుందో అది తెలియాలంటే గురువుకు నువ్వు క్షుణ్ణంగా చెప్పాలి నీ అనుభవాన్ని. చెప్పినప్పుడు అక్కడ సమస్య ఇట్లా వచ్చింది, నేను ఇట్లా వ్యవహరించాను, దీనికి ఇంకా పరిష్కారం కాలేదు అనేది స్వానుభవంగా నీ అనుభవంలో నీకు అనుభవం ఉండాలి. చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడే నీ స్థితి అర్థమవుతుంది. ముందు చెప్పడం రావాలి నీకు. చెప్పడము ప్రశ్నించడం అనేది రాకపోతే వింటూ ఉంటావు అంతే. ఒక్కొక్క స్థితిలో నుంచి నువ్వు అధిగమించినటువంటి స్థితి లేకపోయి దాటుకుంటూ పైకి ఎక్కిపోవాలంటే నీకు వివరించి గురువు గారికి నీ అనుభవాన్ని చెప్పడంతో పాటు నువ్వు ప్రశ్నించడం తెలుసుకోవాలి.
అట్లా చెప్పగలిగినప్పుడే నీ స్థితి అర్థమవుతుంది గురువు గారికి కూడా. చెప్పగలిగే సత్తా కూడా అదే వస్తుంది. చెప్పగలిగే సత్తా కూడా వస్తుంది. నువ్వు విచారణలో భాగంగా నీకు వచ్చే సందేహాలను నువ్వు మననం చేసుకుంటూ లోపల చెప్పగలిగితే. నీకు చెప్పగలిగే స్థితి వస్తే అప్పుడు నీ స్థాయిని బట్టి నీకు ఎట్లా చెబితే నువ్వు దాన్ని దాటగలుగుతావు. ఆ స్థాయిలో నీకు గురువు చెప్తాడు. నీ అనుభవాన్ని అంతా చెప్తే నీ చెప్పగలిగిన స్థితిని అంతటిని గమనించి నువ్వు ఏ స్థాయిలో చెప్తే ఆ స్థాయి భేదాన్ని గురువు గుర్తిస్తాడు. నీలో స్థాయి భేదాన్ని గుర్తించగల శక్తి గురువుకు ఉంటుంది. ఆ గురువు నిన్ను ఆ స్థాయిలో ఏ స్థాయిలో చెప్తే అర్థమవుతుందో ఆ స్థాయిలో చెప్తాడు. నిన్ను ఒక్కొక్కటిగా నీ 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 యొక్క అనుభవము ఏ స్థాయిలో ఉందో కాబట్టి దాన్ని బట్టి చెప్పాలి. లేకపోతే దానికంటే పై స్థాయిలో అర్థం చేసుకోలేని స్థాయిలో చెప్పినా కూడా నువ్వు దాటుకోలేవు. కాబట్టి అట్లా విననేర్చి చెప్పనేర్చిన మనుషులకే ఈ బోధలోని మర్మము తెలుసు కందార్థము. అవునవును. అట్లా అట్లా చెప్పకుండా ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందంటే నీ స్థాయి తెలియదు. నీ అనుభవం పూర్తి స్థాయిలో నీ అనుభవాన్ని నీకు వచ్చిన సందేహాన్ని రెండింటిని గురువు ముందు ఉంచాలి. ఏ స్థాయిలో చెప్తే నువ్వు అర్థం చేసుకునేది లేదు కదా. అందుకని నీ అనుభవాన్ని క్షుణ్ణంగా నీ స్థితిని అంతా వ్యక్తం చేయగలిగాలి. అప్పుడు నీ స్థాయి భేదం గుర్తిస్తాడు గురువు క్షుణ్ణంగా చెప్తే. ఏ స్థాయిలో చెబితే అవగాహన చేసుకుంటావో నాకు తెలుస్తుంది. ఆ స్థాయిలో నువ్వు అవగాహన చేసుకునే తెలివి నీకు ఇస్తాము, సలహా చెప్తాము అని అప్పుడు గురువు చెప్తాడు. అప్పుడు సునాయాసంగా దాటగలుగుతావు. గురువుగారు చెప్పే వాక్యంతో నీ సరిపోల్చుకొని నీ యొక్క వచ్చిన సందేహం నీ యొక్క అనుభవాన్ని రెండింటిని పోల్చుకొని సునాయాసంగా దాటగలుగుతావు. ముందు నీకు ఆ సందేహం దేనివల్ల వచ్చిందో ఆ స్థితిని అంతటినీ చెప్పగలిగే స్థితి ఉండాలి. నువ్వు అర్థం చేసుకొని చెప్పగలగాలి. అట్లా ప్రతిదీ రోజువారీ సాధన చేసుకున్నప్పుడు ప్రతిసారి సంస్కారాలు వస్తుంటాయి కదా. ప్రతిరోజు నువ్వు సాధన చేస్తున్నప్పుడు నువ్వు ఆత్మజ్ఞాన బోధలో నేను ఆత్మస్వరూపాన్ని నామరూపాత్మకమైనటువంటి దృశ్యంగా కనబడే జగత్తు కానీ, నామరూపాత్మకంగా అంటే శరీరాలు కానీ, ఇవన్నీ స్థూల జగత్తులో ఉన్నటువంటి కనపడే ఆకారాలకు భిన్నంగా ఒకటి అంతటా వ్యాపించి ఉంది చైతన్యమైన స్థితిలో. ఇవన్నీ నశించే గుణం కలిగినాయి. కాబట్టి దీని విచారణలో నువ్వు ఈ విధంగా తెలుసుకుంటూ పోవాలంటే రోజువారీ సాధన చేయాలి అంటే ఈ సంస్కారాలన్నీ వస్తుంటాయి కదా. ఈ అలవాట్లుగా మారినటువంటి శరీర సంస్కారంగా వచ్చేటి వస్తూనే ఉంటాయి. ఆ వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ రోజువారీ ప్రతిసారి సంస్కారాలు వచ్చినప్పుడు నీ తెలివి పెరిగిన కొద్దీ కొంత అనుభవంతో నువ్వే సరిచేసుకోగలుగుతావు. నీ తెలివి పెరుగుతూ పోతే కనుక అప్పుడు నువ్వే సరిచేసుకోగలిగినటువంటి దాటుకోగలిగినటువంటి స్థితి ఒక్కొక్కటిగా ఏర్పడుతుంది. సరిచేసుకోలేనప్పుడు మళ్ళీ గురువును ప్రశ్నించి అడుగుతావు. ఒకవేళ సరిచేసుకోలేకపోయావు మళ్ళీ గురువును ప్రశ్నించి అడుగుతావు. అప్పుడు స్థాయి భేదంగా పైకి వెళ్తున్నావు కనుక ఇప్పుడు ఉన్నంచేపు గురువు గారిని అడుగుతాడు, గురువు శిశువు చెప్తాంటాడు. నువ్వు కోపం లేకపోయినప్పుడు నువ్వే మాట్లాడలేని శక్తి వచ్చినప్పుడు నేను అడిగేది అడుగుది, నువ్వు చెప్పేది అడుగుది. ఇంకో గురు స్వరూపం ఏ గురు స్వరూపాన్ని అడిగినా సరే ఈ గురువునే అడగాలని కాదు. ఈ గురువు ఉపదేశం ఇచ్చాడు. ఆ గురువు బోధనలో వినండి అప్ప, చెప్తున్నాం కదా, నువ్వు మళ్ళా అనకుండా విను. గురువు ఉపదేశం ఇచ్చారు ఒక ఊరిలో. ఇచ్చిన తర్వాత 20 మంది మంత్రోపదేశం తీసుకున్న తర్వాత 2 సార్లు మాత్రమే పోయి వాళ్ళకి ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి ఇవన్నీ తెచ్చుకోండి, దీనిలో మీకు బోధ జరుగుతుంది అని చెప్పి ఆ బోధలో ప్రాథమిక విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇంత లోపల పరమపదించాడు. మరి ఆ శిష్యులు ఇంకా ఆత్మ అనాత్మల తేడానే గుర్తించలేదు. ఇంకా అప్పటికి ఆత్మ అనాత్మల తేడాను గుర్తించి ఆత్మస్వరూపులుగా మారితే కదా మళ్ళీ అవతల దాటుకునేది. అట్లా అయినప్పుడు ఏమైంది? సరే నాయన మాకు ఇట్లా జరిగింది అని చెప్తే ఇదే బోధలో ఉండేటువంటి ఇంకో సహచర గురువు ఆ బాధ్యతను తీసుకొని చెప్తాడు అనుకోండి. ఈ చెప్పాల్సినటువంటి మేము ఒక ఆశ్రయించాలి,
అనేది ఎక్కడికి ఆశ్రయించాలి? ఈ బోధలోనే ఈ బోధకు సంబంధించినటువంటి ఆశ్రయించి మేము తెలుసుకోవాలి. ఆ గురువు లేడు, శారీరకంగా భౌతికంగా లేడు. లేకపోయినప్పటికీ ఆ గురువులో ఉన్న చైతన్యమే మరో గురువులో కూడా ఉంటుంది. ఆ గురువు వచ్చి మాకు తెలపగలుగుతాడు అని చెప్పి పోయినారు. తెలుసుకోగలరా అంటే మరి శరీరము అనేది కదా, శరీరంతో ఉన్నట్టి గురుడు ఆయనకు కూడా శరీరం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కదా, ఎవరికి తెలియదు అది. కాబట్టి నువ్వు ఉంటే చెప్తున్నావు, నువ్వు లేదు కదా కాబట్టి ఇంక నేను మానేసిన అంటే ఈయనకు తపన ఉండాలి శిష్యునికి. కాబట్టి సరిచేసుకోవడానికి ఏ స్థాయి వరకు నువ్వు పోయినావో ఆ స్థాయిని అధిగమించడానికి మళ్ళీ అటు నుంచి మొదలు పెట్టుకొని పోవాలి, గ్రహించుకోగలగాలి. కాబట్టి ఇట్లా చెప్పాలో ఎట్లా సరిచేసుకోలేనప్పుడు మళ్ళీ గురువుని ప్రశ్నించి అడుగుతావు. అప్పుడు స్థాయి భేదంగా పైకి వెళ్తున్నావు కనుక నీకు ఎట్లా చెప్పాలో అట్లా చెప్పినప్పుడు ఇంకా మొదట్లో ఉన్నంత ఇబ్బంది నీకు ఉండదు. కాబట్టి ఒక్కొక్క స్థాయి దాటిపోతున్నావు కాబట్టి అనుభవం పెరిగింది. అనుభవం పెరిగి తెలివి పెరిగిన కొలది వెంటనే గ్రహించగలుగుతావు. ఆ అనుభవం పెరిగి తెలివి పెరిగే కొద్దీ నువ్వు గ్రహించగలిగి ఇట్లా గురువుని నువ్వు ప్రశ్నించడం, గురువు నీకు మార్గం చూపించడం ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే నువ్వు నీ గురువుకు భేదత్వం తొలగిపోయి అభేదత్వం ఏర్పడి ఒక్కటిగా మారినప్పుడు ఆ స్థితి వచ్చే వరకు నువ్వు ప్రశ్నిస్తూనే ఉంటావు, గురువు చెప్తూనే ఉంటాడు. కాబట్టి గురువును వెంబడిస్తూ గురు శిష్యన్యాయంగా ఉంటారు, తెలిసిందే. గురువును వెంబడించు ఉండడం అంటే గురువు పరిగెత్తిపోతా అంటే వెనకాల పరిగెత్తిపోవడం అనేది కాదు, భౌతికంగా కాదు. గురువు యొక్క బోధల్ని వెంబడించడం, గురువు బోధిస్తున్నటువంటి దాన్ని వెంబడించి నువ్వు వెంబడించి మరీ దాన్ని అందుకోగలిగే స్థితి నీకు ఉండాలి. ఈ పక్కన ఫోన్ ఆన్ చేసి ఇదంతా రేడియోలో చెప్పినట్టు చెప్తున్నారు, మళ్ళీ అవతల వ్యవహారాలన్నీ మాట్లాడినారనుకో, అప్పుడు ఏమవుతుంది? నీకు ఇది ఎక్కదు, వ్యవహార లోకంలోనే ఉంటావు. కాబట్టి వినేదైనా గురువు గారి దగ్గర ఎదురుగా పోయినా లేదా సెల్లులో అయినా ఏమిట్లోనైనా అయినా దాని మీద తీవ్రమైనటువంటి ఏకాగ్రత నీకు ఉండాలి. ఉన్నప్పుడే అది నీకు మనసులోకి నాటుకోగలుగుతుంది. మళ్ళీ తదుపరి నీకున్నటువంటి సందేహాలు ఒక్కొక్కటి తీరుకుంటా పోతాయి. కాబట్టి నువ్వు గురువును ఆ విధంగా వెంబడిస్తే ఏమవుతుంది? నీ యొక్క బలహీనత నువ్వు క్షీణిస్తున్నావు, నీ బలహీనత క్షీణిస్తోంది, నువ్వు అనేది క్షీణిస్తూ పోతుంది. నువ్వు లేకుండా అయిపోయే స్థితి రావాలి. కాబట్టి నువ్వు క్షీణిస్తున్నావు. నాకు తెలియనివన్నీ గురువు ప్రసాదిస్తున్నాడు, నేను ఒడ్డున పడుతున్నాను అనే భావన నీలో రావాలి. నాకు తెలియనివి ఏవేవి ఉన్నాయో అవన్నీ గురువుగారు నాకు ప్రసాదిస్తున్నాడు, నన్ను ఒడ్డున పడేయడానికే ఇవన్నీ నాకు ప్రసాదిస్తున్నాడు అనే అనుభవం నీకు రావాలి. అది నీకు అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది. నువ్వు దాంట్లోకి పడితే ఆ బోధ వెంబడితబడి నువ్వు ఏకాగ్రత పెంచుకుంటే తెలుస్తుంది. ఈ విధంగా గురువు సహాయంతో నువ్వు శరీర ధర్మాన్ని నువ్వు సొంతంగా సాధన చేసుకుంటే గురువు సలహా ప్రకారం నువ్వు చేస్తున్నప్పుడు శరీర ధర్మం అనేది క్షీణిస్తూ ఆత్మగా స్థిరపడుతున్నావు. నువ్వు ఆ విధంగా చేస్తూ ఉంటే గురువాక్యాన్ని వినుకుంటూ మళ్ళీ దానిని అంతర్మదనం చేసుకుంటూ నీలో వచ్చే సందేహాలను ప్రశ్నించుకుంటూ అనుభవం రీత్యా ఒక్కొక్క మెట్టు నువ్వు ఎదిగిపోతే అప్పుడు శరీర ధర్మం అనేది క్షీణిస్తూ వస్తుంది. క్షీణిస్తూ వచ్చి నువ్వు ఆత్మగా స్థిరపడతావు. ఇది నువ్వు సొంతంగా కష్టపడి పని చేసుకోవాలి. ఇట్లా ఇది నువ్వు సొంతంగా నువ్వు ప్రయత్నించకుండా ఎవరో వచ్చి ప్రయత్నించరు. ఎవరో వచ్చి ఆ చెప్పేవాళ్ళే, వాళ్ళు చెప్పారు, చెప్పిన దాన్ని నువ్వు ఆచరించుకోవాల్సిన బాధ్యత, నువ్వు వ్యవహరించుకోవాల్సిన బాధ్యత నీదే. పిల్లప్పుడు తల్లి కదా నేర్పిస్తే ఒక్కొక్కటి ఏ విధంగా తప్పటడుగుల దగ్గర నుంచి మిగిలినవన్నీ నేర్పుతుంది. ఓ రకమైన బాలుడుగా నీ వ్యవహారంలో నువ్వు బయటికి కానీ తెల్లాడే శక్తి, ఆలోచించే శక్తి వచ్చే వరకు నువ్వు తల్లి సూచనల మీద ఏ విధంగా ఆధారపడ్డావో అట్లాగే ఇప్పుడు ఈ బోధలో గురువు సూచనల మీద ఆధారపడి ఉన్నావు. ఆధారపడి ఉండి నువ్వు ఏ విధంగా కష్టపడి పని చేసుకోవాలో ఆ విధంగా మళ్ళీ ఆ భావాన్ని పొందే వరకు చేసుకోవాలని చెబుతున్నారు. గురువు ఊరికే మార్గం చెబుతూ ఉంటాడు. గురువు పైనుండి నీకు మార్గసూచన చేస్తాడు. మార్గసూచన చేస్తే ఆ మార్గాన్ని బట్టి నువ్వు పోవాలి. నువ్వు పోలేకుండా ఉన్నప్పుడు ఎంతసేపు నిన్ను ఎక్కిస్తాడు?
మొదట్లోకి ఎక్కించాడు. అటు నుంచి నువ్వు పాక్కుంటూ ఎట్లా పడుతూ లేస్తూ నువ్వు పోవాల్సినటువంటి తపన నీకుండాలి. కాబట్టి గురువు ఊరికే మార్గం చెప్తూ ఉంటే అప్పుడు గురువు యొక్క ఔన్నత్యం నీకు తెలుస్తుంది. ఆ గురువు ఎంత గొప్పవాడు, ఆ గురువు నిన్ను దాటించడానికే ఈ వాక్యాలని చెప్తున్నాడు. కాబట్టి ఆ గురువు ఔన్నత్యం నీకు తెలిసి అప్పుడు ఈ విధంగా గురువులో నువ్వు లీనమైపోతావు. అప్పుడు నువ్వు ఉండవు, నువ్వు బలహీనపడుతూ గురువు బలపడుతూ గురువులో నీవు బలపడతావు. నువ్వు బలహీనపడుతూ నీలో ఉండే నేననేది బలహీనపడుతూ గురువులో నువ్వు లీనమవుతావు. అప్పుడు నువ్వు ఉండవు, నువ్వు బలహీనపడుతున్నావు, గురువు బలపడడం లేదా నీలో అట్లా గురువు యొక్క వెంబడించడం అంటే ఆ విధంగా వెంబడించడం, గురువులో నువ్వు లీనం కావడం. నువ్వు అనేటువంటి నేననే అహంచేత నేననేటువంటి తత్వం నీలో పోయి నీలో ఆత్మస్వరూపం పెరిగిపోయి ప్రశ్నించడం ద్వారా తెలుసుకోవడం ద్వారా ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ పోయి అప్పుడు గురువు వేరుగా నువ్వు వేరుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి గురువులో లీనమయ్యే స్థితి వస్తుంది. అది వెంబడించడము అంటే. ఆ విధంగా వెంబడించినప్పుడు జరిగింది ఏమంటే నువ్వు క్షీణించి గురువు నీలో ప్రబలమైనప్పుడు మమేకమవుతారు. గురు శిష్య మమేకం అంటే అది. కాబట్టి అప్పుడు నువ్వు లేనప్పుడు ఆత్మగా మేల్కొన్నప్పుడు అప్పుడు నువ్వు అనే శరీరం లేకుండా ఆత్మగా మేల్కొన్నప్పుడు ఆత్మ సర్వత్రా ఉన్నటువంటి చైతన్యంగా అంతటా ఉన్నది. అది వేరువేరుగా వచ్చి వేరువేరుగా ప్రవర్తిస్తున్నటువంటి శరీర సంస్కారం కాదు. అది శరీర సంస్కారాలు వేరువేరుగా వాళ్ళకు వచ్చినటువంటి అలవాట్లు, వాళ్ళకు వచ్చినటువంటి వేరువేరుగా వచ్చినటువంటి సంస్కారాల మూలంగా వాసనల మూలంగా ప్రవర్తన చెందుతూ ఉంటాయి. ఆత్మ ఆ విధంగా కాదు. కాబట్టి నువ్వు ఆత్మగా మేల్కొంటే ఆత్మపరంగా మేల్కొని సమిష్టి అనుభవం పరమాత్మగా కావాలనేటువంటిది మళ్ళీ నీకు కలుగుతుంది. కాబట్టి మొదట నువ్వు ఆత్మస్వరూపంగా ఉంటే ఆ ఆత్మస్వరూపం నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, పరమాత్మ స్వరూపం నుంచి వచ్చావు. మళ్ళీ పరమాత్మ స్వరూపం అనే అనుభవం మళ్ళీ కలుగుతుంది నీకు. ముందు ఈ స్థితి కలిగితే మళ్ళీ ఆ స్థితి కలుగుతుంది. అది అప్పుడు కలిగినప్పుడు నీకు పంచీకరణ చెప్తారు. అప్పుడు పంచీకరణ అనేది ఈ పంచీకరణ ఆ పంచీకరణ రెండు చెప్తే ఈ పంచబడినటువంటి పంచీకరణ కంటే పూర్వం ఏముంది? ఈ పంచీకరణ జరిగినందువలన ఒక సృష్టి జరిగింది. ఆ సృష్టి జరిగి మళ్ళీ పంచభూతాత్మకమైనవన్నీ ఏర్పడినాయి. పంచభూతాత్మకమైన దాంట్లో పంచభూతాత్మకమైన లక్షణాలతో కలిగినటువంటి పంచ తన్మాత్రలతో కూడినటువంటి పంచకోశాలతో కూడినటువంటి నీ శరీరం అనేటువంటిది ఏర్పడింది. ఆ ఏర్పడిన దాన్ని రెండింటిని విచారణ ద్వారా పంచీకరణ చేసుకున్న తర్వాత నీకేమవుతుంది? పిండాండము బ్రహ్మాండము రెండు పంచీకరణ తెలిసిన తర్వాత ఇదిగో ఇది సర్వవ్యాప్తకమైనటువంటి నీవంటే ఇది. ఈ పంచీకరణలకు పూర్వం ఏదైతే ఒక్కటిగా ఉన్నదో అంతా ఒక్కటిగా ఉన్నదో ఆ ఒక్కటి దాని నుంచి ఈ అనేకత్వం ఏర్పడడానికి కలిగినటువంటి కారణాలు పంచీకరణ అనే చర్య ద్వారా జరిగినాయి. కాబట్టి నువ్వు దాన్ని ఆ రెండింటి పిండాండ బ్రహ్మాండ పంచీకరణలు అర్థం చేసుకుంటే నీవు సర్వవ్యాప్తకమైనటువంటి నీవు అంటే ఏమిటి? నేను అంటే సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యాన్ని. నేను నామరూపాత్మకంగా ఉండే కృష్ణమూర్తితో నామరూపాత్మకంగా ఉండే ఇది చెప్పేకి వ్యవహారార్థం పెట్టుకున్నటువంటి పేరుగాను వ్యవహారాత్మం వ్యవహరిస్తున్నటువంటి రూపంగాను ఉండే దానితో స్పందన చెందకుండా దానితో భావించకుండా సర్వవ్యాప్తమైనటువంటి నేను ఆ సర్వవ్యాప్తమైనటువంటి ఆత్మస్వరూపంగా పరమాత్మ స్వరూపంగా నేనే ఉన్నాను అనే భావనలోకి రావాలి నువ్వు. అప్పుడు నీవు సర్వవ్యాప్తమైన నీవు అంటే ఏందో తెలుస్తుంది. ఇప్పుడు జీవుడేమో శిష్యుడాయే, ఆత్మ గురువాయే. ఈ రకంగా విచారిస్తే తర్వాత జీవుడు ఆత్మ ఏకంగా నువ్వు భావం చెందినప్పుడు ఆత్మ శిష్యుడాయే, పరమాత్మ గురువాయే. ఈ ఆత్మ పరమాత్మ ఏకస్థితి పొందినప్పుడు ఆ ఏక గురు స్వరూపాన్ని పొందగలుగుతావు. ఇక్కడేమో జీవుడు శిష్యుడు, ఆత్మేమో గురువు. ఏకస్థితి పొందిన తర్వాత మళ్ళా ఆత్మ శిష్యుడాయే, పరమాత్మ గురువాయే. ఈ పిండాండ పంచీకరణ బ్రహ్మాండ పంచీకరణ అంతా విచారణ చేసిన తర్వాత ఏకస్థితి పొందిన తర్వాత అదే తత్వమసి బ్రహ్మ స్థితి పొందితే
అదే ఆనందం. సచ్చిదానంద స్వరూపాన్ని పొందినప్పుడు ఏకచిత్త అయిపోయి ఉన్నావు. అంటే ఏకమై ఒకటై ఉన్నావు. ఆ ఒకటిని లేక తీసేసుకునేదానికి పూర్ణ గురువు కావాల. అప్పుడు అది గురువుది బాధ్యత, ఇక నీది లేదు. ఆటి వరకు నువ్వు పోతే అప్పుడు గురువుది బాధ్యత, ఇక నీది లేదు. నువ్వు ఆత్మస్వరూపంగా సర్వవ్యాప్తమైన స్వరూపమే నువ్వు అనేది తెలిసిన తర్వాత ఇంకా ఆ తర్వాత దాటించేది గురువు బాధ్యత ఉంది. ఇక నీది లేదు. నీ సంస్కారాలు, నీ వ్యవహారం అంతా పోయింది, వాటికి పోగొట్టుకున్నావు. వాటికి పోగొట్టుకొని సంస్కారవంతంగా వ్యవహార రీత్యా కాకుండా సర్వవ్యాప్త చైతన్యంగా నువ్వు మారిన తర్వాత గురువుది బాధ్యత, ఇక నీది లేదు. ఇంకా అటు నుంచి నీ సంస్కారాలు, నీ వ్యవహారం అంతా ఇంకా ఆయన చూసుకుంటాడు. ఏది సంస్కారము, ఎంత అనుభవింపజేయాలో, ఏది తగ్గించాలో ఆయనకు తెలుసు కదా. కాబట్టి నువ్వు వ్యవహరించాల్సిన తీరు ఇంకా అటుకు పోయిన తర్వాత ఏది ఎంతవరకు సంస్కారయుతంగా ఉండాలి, ఎంతవరకు నువ్వు అనుభవించుకుంటూ ఉండాలి, ఏది తగ్గించాలి, ఏది నువ్వు ఏ దాంట్లో అధిగమించాలి, ఇవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి అనుభవరీత్యా నువ్వు అంతవరకు చేరిన తర్వాత నిన్ను ఎట్లా దాటించాలనేది గురువు గారికి తెలుసు. ఇది వరకు ఇంతవరకు స్వయంగా కష్టపడి సంపాదించుకుంటేనే గురువు నిన్ను కడతేరుస్తాడు. ఇంతవరకు నువ్వు స్వయంగా నీ భావన చెంది, ఇంతవరకు నువ్వు నేను ఆత్మస్వరూపుణ్ణి, శరీరము నామరూపాత్మకమైనటువంటి దృశ్య ప్రపంచంగా కనబడేదంతా స్థూలంగా ఉంది, అది వస్తువులుగా కనబడుతుంది, కంటికి ముట్టుకుంటే తగులుతుంది, చూస్తే కనబడుతుంది, వ్యవహారం అంతా దాంతోనే చేస్తున్నాం, అది పనిముట్టు. దాంట్లోకి ఆ పనిముట్టుకు శక్తిని ఇస్తున్నటువంటి, ఆ పనిముట్టుకు ప్రేరణ కలిగిస్తున్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నది నేను అని నీ విచారణ ద్వారా నువ్వు ఆడదాకా పోతే, అది కూడా ఏమిటి, స్వయంగా కష్టపడి సంపాదించుకుంటేనే అనే మాట అంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇది వరకు ఇంతవరకు నువ్వు స్వయంగా కష్టపడి సంపాదించుకుంటేనే గురువు నిన్ను కడతేరుస్తాడు. ఈ వాక్యం చూడండి. ఇంతవరకు అయినా నువ్వు విచారణలో భాగంగా ఇంతవరకు అన్న ఎక్కిపోగలిగితే నువ్వు స్వయంగా కష్టపడి, అప్పుడు గురువు నిన్ను కడతేరుస్తాడు. ఇది లేనప్పుడు గురువు కడతేర్చలేడు. నువ్వు ఈ స్థితిలోకి కూడా పోకపోతే గురువు ఏం చేయగలడు? గురువు కడతేర్చాలంటే నీకు స్వయంగా ఆ తీవ్రత ఉండాలి. తీవ్రత, తపన ఉండి వెంబడించడం అని ఇందాక చెప్పారే. వెంబడించడం అంటే భావంలో వెంబడించుకుంటూ పోయి నేననేది లేకుండా అయిపోయి గురువులో మమేకమయ్యేటువంటి స్థితి రావాలి నీకు. కాబట్టి ఆ స్థితి వస్తే అప్పుడు ఆయన చేస్తాడు. అది రావాలి అంటే అదే పరమాత్మానుభవం. ఆ పరమాత్మానుభవం రావాలంటే అదే నువ్వు ఆ స్థితి వరకు పోతే అప్పుడు గురువు కడతేరుస్తాడు. ఆ స్థితి వరకు నువ్వు పోలేకపోతే నీకు పరమాత్మానుభవం ఏడుస్తుంది. ముందు ఆత్మానుభవం కలిగితే కదా నీకు. నేనంటే ఏమిటి? నేనంటే నామరూపాత్మకమైనటువంటి శరీరం కలిగి ఉన్నటువంటి జడ వస్తువుగా ఉన్నటువంటి వస్తువు ఆ స్థూలంగా కనపడేదే, లేకపోతే నేను సర్వవ్యాప్తమైనటువంటి అనేకత్వంగా పైకి కనబడుతున్నప్పటికీ నిజానికి తెలుసుకోగలిగితే ఏకత్వంగా ఉన్నటువంటి చైతన్యాన్ని అనేది నువ్వు తెలుసుకోవాలి. ఈ స్టెప్పులన్నీ ఎందుకు పెట్టారు ఇక్కడి నుంచి అంటే, నువ్వు ఆ స్థితి కన్నా ముందు ఎక్కుకుంటూ పోతే ఆ స్థితిలో నుంచి గురువు నిన్ను సులభంగా ఇచ్చేయగలుగుతాడు. గురువు మార్గం చూపిస్తూనే ఉంటాడు. మార్గం చూపించి నువ్వు గమ్యం చేరుకునే స్థాయి వరకు నీకు ఏమేమి అనుమానాలు వస్తే ఆ గురువు ఆ స్థాయికి పోతాడు. నువ్వు ఏదో కాసేపు పోయి కాసేపు నీ గమ్యం నుంచి పక్కకు పోతే ఇక గురువు ఏం చేయలేడు. నీ గమ్యానికి నువ్వు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నట్టుగా నువ్వు గమ్యం వైపుకు పోవాలి. కాబట్టి పరమాత్మ అనుభవం రావాలి అంటే ఆ స్థితికి రావాలి. ముందు నువ్వు ఆత్మస్వరూపంగా ఉండి ఆ తర్వాత గురువు దగ్గర నువ్వు పరమాత్మానుభవం కూడా పొందుతావు. ఆ పరమాత్మానుభవం స్థితిలో నుంచి నువ్వు ఏ విధంగా అంతకుముందు ఉన్నటువంటి స్థితిలోకి, బయలు స్థితిలోకి, పరిపూర్ణ స్థితిలోకి, అచల స్థితిలోకి ఎట్లా పోవాలో గురువు గారు నిన్ను అశరీరునిగా మారిస్తే నువ్వు పోతావు ఆ స్థితిలోకి. కాబట్టి అయిపోయిందిగా, ఆ పాయింట్ అయిపోయింది. శిష్యుడు అన్నాడు. అప్పుడు గురువు చెప్తున్నాడు, చాలు, ఎక్కువ చెప్పినా మళ్ళీ గుర్తుండదు. ఎక్కువ చెబితే బోధలో ఎటు వరకు చెప్పాలో అటు వరకే చెప్పాలి. బోధ మొదలు పెట్టాము, ఇప్పుడు ఆత్మస్వరూపం గురించే మాట్లాడుతున్నాం. ఈ మొదటి చెప్తున్నది ఏంది? ఆత్మజ్ఞాన బోధ. దీని తర్వాత ఆత్మజ్ఞాన సాధన. అట్లా క్రమక్రమంగా ఎక్కిపోయే స్థితి. కాబట్టి
ఆత్మజ్ఞానం బోధిస్తున్నటువంటి వారికి వేదాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడో పై మెట్లో ఉన్నటువంటి దాన్ని బోధించారనుకో, ఇంకా ఈ కింది మెట్లో ఉన్న ఆయన ఆ మెట్లు ఎక్కుంట పోలేడు కాబట్టి వెంటనే అదంతా పెద్ద కన్ఫ్యూజన్గా తయారవుతుంది. అందుకని సులభంగా నీవు దాటుకునే పద్ధతిలో సులభంగా చెప్పారు ఈ పాయింట్లన్నీ. ఒక్కొక్కటి నీకే అన్వయించి నీవు శరీరంగా ఉన్నప్పుడు సంస్కారాల చేత ఇతరులతో, మీ తల్లితో, తండ్రితో, కుటుంబంతో ఎట్లా ప్రవర్తిస్తున్నావో ఏ విధంగానే కాడ మొదలుపెట్టి అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకని కాబట్టి ఇక్కడ చెబితే ఎక్కువ చెప్పినా కూడా మళ్ళీ దీని స్థాయి కంటే ఎక్కువ చెప్పినా కూడా గుర్తుండదు కాబట్టి ఆ గుర్తు పెట్టుకునే కోసమే చెప్తున్నాను. అందుకు ఇప్పుడు ఆ పేపర్ తీసుకువెళ్ళి చక్కగా ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక దాన్ని చదువుకుంటే నీకు బాగా అర్థం. ఇది ఉపన్యాసంలో చెప్పిండే విషయం కాబట్టి ఇదంతా బుక్కుగా మార్చినదంతా ఒక చోట కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నిర్భయానంద స్వామి వారు ఆయన నోట్లోంచి చెప్పినప్పుడు పేపర్లో రాసుకోండి అని చెప్పిండేది. వాళ్ళు రాసుకుంటుంటే ఆయన చెప్తుంటే రాసుకున్నటువంటి విషయం ఇది. కాబట్టి ఏం చెప్తున్నాడు, మళ్ళా ఈ విన్నదంతా మీరు రాసుకున్నదంతా ఇంటికి తీసుకెళ్ళి ఓ పేపర్ తీసుకెళ్ళి చక్కగా ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక దాన్ని చదువుకుంటుంటే, ఈ చెప్పినది మళ్ళా నువ్వు చదువుకుంటుంటే నీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈడ వీడియోలో చెప్తున్నాం కాబట్టి పేపర్ మీద రాసుకోలేని వాళ్ళు మళ్ళీ ఇది వస్తుంది కదా, మళ్ళా యూట్యూబ్లో వస్తుంది నెల రోజుల తర్వాత. మళ్ళీ ఆన్ చేసుకున్నప్పుడు వింటారు కదా ఏం చెప్పారనేది. కాబట్టి మీరు అట్లా పరిశీలించుకోవచ్చు. చాలామంది మళ్ళా యూట్యూబ్లో ఇదే వ్యవహారం వస్తుంది, దాన్ని ఆన్ చేసుకోవాలా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని తెలియదు. చూసాకైతే ఇప్పటి వరకు దాదాపు 16,000 మంది విన్నారు. కానీ అంటే వీళ్ళే విన్నోళ్ళే 300 ఎపిసోడ్లు 300 ఒకేరే దాన్ని అంతటి వినింటే 300 సార్లు అయితుంది కదా ఒక్కొక్కరిదే. కానీ ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది రావట్లేదు వాళ్ళకి, మళ్ళీ నోటిఫికేషన్ పోవడానికి. వాళ్ళకు ఎప్పుడైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు సెల్ ఫోన్లు తీసుకొస్తే 1 గంట సేపు దాన్నే పెట్టి ప్రోగ్రామ్ను మిగతా దాపి వాళ్ళకి అలవాటు చేయాలి, వీళ్ళకు చూపించాలి. కాబట్టి దాన్ని చక్కగా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అంటే ఇంట్లో మళ్ళీ దీన్ని అంతటి నీ లోపల పునరాలోచించుకో నువ్వు ఈ భావాలన్నిటినీ. ఇట్లా చెబితే ఎట్లా ఉంది నీకు ఇప్పుడు? అక్కడికి వెళ్ళి చదువుకుంటానికి సునాయాసంగా ఉంది కదా? సునాయాసంగా లేదు. ఇట్లా అంటే గురువు సాయిరామ్ అన్నాడు. వీటికి ఆత్మజ్ఞాన బోధ అనేటువంటి ఆయన ఉపన్యాసం అయిపోయింది. ఎక్కడో కార్యక్రమానికి పోయినప్పుడు గురు శిష్యులుగా కార్యక్రమం మొదలుపెట్టి చెప్పినటువంటిది ఇది. ఇప్పుడు ఆత్మజ్ఞాన సాధన, ఇది కూడా నిర్భయానంద స్వామి వారు చెప్పినటువంటిదే. ఈ సాధన చేయాలి కదా మరి. ఇదంతా చెప్పారు, బాగానే ఉంది, ఇన్నేము. మరి సాధన చేసుకోకపోతే, తనలో తాను సాధన చేసుకోకుండా తాను ఆ స్థితికి వెళ్ళకపోతే కేవలం ఏదో విని వదిలేసినటువంటి స్థితిలో ఉంటాడు. మరి ఆ సాధన చేసుకునే దాంట్లో చెప్తున్నారు ఆ అనుభవం వచ్చింది. ఎందుకంటే ఎదిగాడు కదా. ఇంతవరకు వినే దాంట్లో కనుక తాను ఎదిగితే, అనుభవ రీత్యా ఎదిగితే, నేను శరీరం ఉన్నప్పటికీ, శరీరంతోనే ప్రవర్తన చేస్తున్నప్పటికీ, శరీరానికి ఈ విధమైన ప్రవర్తన చేయడానికి ఒకటి ప్రేరేపిస్తున్నటువంటి చైతన్యం ఉన్నది లోపల. అదే ఆత్మ చైతన్యంగా ఉన్నది. దానివల్లనే అంతఃకరణం అనే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి మనసు 4 రూపాల్లో పనిచేస్తున్నది అనే అనుభవాన్ని నువ్వు పొందావు కదా. పొందిన తర్వాత ఎదిగావు కదా. ఎందుకంటే ఎదిగాడు కదా. ఆ అనుభవం వచ్చిన తర్వాత ఎదిగాడు. అనుభవం వచ్చిన తర్వాత తాను ఏదై ఉందో తనకు తెలిసినప్పుడు, తాను ఎందుకు వచ్చిందో ఈ పంచ సద్గురువుల చేత ట్రైనింగ్ అయి దేశాలన్నీ తిరిగి శిష్యుల్ని కూడా వెంట పెట్టుకొని అప్పుడు కానీ ఆయనకు అర్థం కాలే నేను ఎవరై ఉంది, నేను ఏ కార్యక్రమం మేరకు ఇక్కడ వచ్చానో అనేటువంటిది ఆయనకు అప్పుడు తన నిజస్థితి తనకు తెలిసింది. అది పంచసద్గురువుల యొక్క మేల్కొల్పు చేత అది వచ్చి ఇప్పుడు అవతారం. ఆ వాక్యానికి ప్రేమ మాత్రమే నన్ను కనుగొనగలదు అంటే అప్పుడు ఒకటండి. మళ్ళా పై వాక్యం చదువు అని చెప్పాడు. ఈ మెహర్ బాబా గారు యుగానికి అవతార పురుషుడుగా మెహర్ బాబా గారు వ్యాఖ్యలు కూడా వ్యాఖ్యానాన్ని ఆధారం చేసుకుని చెబుతున్నటువంటిది ఇది. కొన్నాళ్ళు నిర్భయానంద స్వామి వారు మెహర్ బాబా గారి దగ్గర కూడా గడిపారు కాబట్టి
ఉత్తర భారతదేశంలో ఆయనకి తెలుగు రాదు, మెహర్ బాబా గారికి. కాబట్టి ఈ అనుభవం వచ్చిన తర్వాత తాను ఏదై ఉందో తనకు తెలిసినప్పుడు తాను ఎందుకు వచ్చిందో ఆయన 5 మంది సద్గురువులుగా నిజ జీవితంలో 5 మంది సద్గురువులతో వివరించినాడు, కలిసినాడు. వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు గడిపాడు. షిరిడి సత్యసాయి బాబా, షిరిడి బాబాను, షిరిడి బాబా దగ్గరికి పోయినలేదులే ఆయన. 5 మంది సద్గురువులు వాళ్ళు. అవును 5 మరి. మంది కలిశాడు. షిరిడి బాబా దగ్గరికి పోయినలేదు. షిరిడి బాబా ఆయన పుట్టేటప్పటికే షిరిడి బాబా చనిపోయినాడు. కానీ షిరిడి బాబా ఏమన్నా పరిశీలించినచ్చు బోధన, కానీ ఈయన వెళ్ళలే అక్కడికి. మన 5 మంది బాబాలను కలిసినాడు ఈయన అని. తాజుద్దీన్ బాబా అని ఇంకో ఆయన ఉన్నాడు కదా, గురువులను 5 మందిని కలిసినాడని రుజువు. సాయిబాబాను కలిశాడు, తాజుద్దీన్ బాబాను కలిశాడు, మెహర్ బాబాను కలిశాడు. ఈ సాయిబాబా దగ్గర అయితే చాలా రోజులు ఉన్నాడు. అందువల్లనే అట్లా పరిచయం. మళ్ళా అచల గురువు దగ్గరికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఈయనకు కూడా ఈ బోధ అంతా వినిపించినాడు. ఆయన ఏం ఉపదేశం తీసుకోలేదు, కానీ ఆయన ఆల్రెడీ అందరినీ ప్రేమించు, అందరిది ఒక్కటే అనే స్థితిలో ఉన్నాడు కదా. అందుకని సులభంగానే అర్థం చేసుకొని ఉండొచ్చు సాయిబాబా. అందుకే లాస్ట్లో చెప్పినటువంటి వీడియోలు తీసుకొని చూడండి ఒకసారి, మార్పు వచ్చింది. అప్పుడెప్పుడో తీసుకునేప్పుడు వీడియోలు ముందుకు చూడండి, జగత్ సంబంధించిన విషయాలన్నీ పోల్చి చెప్పాడు. ఆఖరిలో చెప్పినవన్నీ చూడండి, మరి కొంచెం మార్పు వచ్చింది అట్లా. కాబట్టి అందుకనే ఇప్పుడు వాళ్ళ శిష్యుడైనటువంటి విద్యాసాగర్ రావు గారు ఇక్కడే కార్యక్రమాలు అప్పుడప్పుడు నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మన పుట్టపర్తి దగ్గర ఆశ్రయం కడుతున్నారంట. అది 20వ తేదీ వస్తున్నారంట. 20వ తేదీ పోయి కలుద్దాం. ఎందుకంటే మళ్ళీ 23వ తేదీ చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రోజు సాయిబాబా బర్త్డే కాబట్టి అక్కడ స్థలం కూడా ఉండదు. చాలా ప్రధానమంత్రి వచ్చేది, ఇవన్నీ చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి 20వ తారీఖు వాళ్ళకి ఏమన్నా వీలవుతుందా ఒకరోజు కృష్ణాపురం కార్యక్రమానికి రావడానికి? లేదంటే బర్త్డే అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉంటారు అక్కడ పుట్టపర్తిలో అనేది కనుక్కొని విద్యాసాగర్ రావుని రమ్మందాం. సరే. కాబట్టి ఆ అనుభవం వచ్చింది, ఎందుకంటే ఎదిగాడు కాబట్టి. అనుభవం వచ్చిన తర్వాత తాను ఏదై ఉందో తనకు తెలిసినప్పుడు, తానంటే ఏమిటి, నేనంటే ఏమిటో తనకు తెలిసినప్పుడు, తాను ఎందుకు వచ్చిందో, ఆ నేననేది ఎందుకు వచ్చిందో, ఆ నేనంటే ఏమిటో, అది పోతే ఏమిటిందో అది వివరణ తెలిసినప్పుడు, ఈ 5 రకాలైన 5గురు సద్గురువుల చేత ట్రైనింగ్ అయ్యి దేశాలన్నీ తిరిగి శిష్యులందరినీ వెంట పెట్టుకొని అంతా తిరుక్కుంటూ పోయినప్పుడు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోయినప్పుడు కానీ అర్థం కాలే. అప్పుడు ఆయనకు అర్థం కాలే నేను ఎవరై ఉన్నది అనేది. అనేక గురువుల దగ్గర తెలుసుకున్నటువంటి దానితో తెలుసుకొని నేను ఏ కార్యక్రమం మేరకు ఇక్కడ వచ్చాను అనేటువంటిది ఆయనకు అప్పుడు తన నిజస్థితి తనకు తెలిసింది. ఏ కార్యక్రమం చేతికి వచ్చాను, ఏం చేయడానికి వచ్చా, ఏం తెలుసుకొని మళ్ళీ వీళ్ళందరికీ ఏం బోధించడానికి వచ్చాను, అది పంచసద్గురువుల యొక్క మేలుకొల్పు చేత. ఆ 5గురు 5 రకాలుగా మేలుకొల్పారు. ఆ మేలుకొల్పిన దానికి ఒకరు పునాది వేస్తే ఒకరికి ఆధ్యాత్మిక భావం వచ్చింది మొదట. ఆ ఆధ్యాత్మిక భావంలో జిల్లేల ముడమ్మ దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్. ఆమె భావాలు, ఆమె యొక్క స్థితి, బోధనలు అన్నీ కూడా అర్థం చేసుకొని ఆమె చెప్పినటువంటి దానిని కూడా దాని మీద కూడా ఒకటి వ్యాఖ్యాన గ్రంథం ఉంది. దాని పేరు ఏంటంటే అమ్మదయ దాని పేరు. మీరు ఎప్పుడైనా నెట్లో పరిశీలించినప్పుడు దాన్ని కూడా పరిశీలించవచ్చు. కాబట్టి ఈ సద్గురువుల యొక్క మేలుకొల్పు చేత, 5 మంది సద్గురువుల యొక్క మేలుకొల్పు చేత వచ్చింది. వచ్చి ఇప్పుడు అవతారం. ఆ అవతారంగా ఏ అవతారం? మేలుకొల్పడానికి వచ్చినటువంటి అవతారం మెహర్ బాబా లాగా. మెహర్ బాబా అనే అవతారం ఎందుకు వచ్చిందంటే జనాన్ని మేలుకొల్పడానికి. ఆ మేలుకొల్పే బాబా ఎట్లా మళ్ళా ఏది చెప్పాడో తాను అది ఆచరించేటువంటి స్థితిలో, కేవలం పైకి బోధించడం కాదు. పైకి బోధించడం కాకుండా అంతగా ఆయన బోధనలు ఆ విధంగా ప్రభావితం చేశాయి. ఆయన ఏం మహిమలు చూడలే. మళ్ళీ సాయిబాబా అన్న ఏవో కొన్ని మహిమలు చూశాడు, వస్తువులు తీశాడు, శివలింగం తీశాడు, తర్వాత బంగారు గొలుసు తీశాడు, ఇట్లాంటివి వినపడతాయి. కానీ ఆయన అట్లా కాదు.
ఆయన మెహర్ బాబా గారు అటువంటివి ఏమీ చేయలే, కేవలం బోధే. కాబట్టి మళ్ళా చదువుపై వాక్యం అంటే మెహర్ బాబా ఈ యుగానికి ఒక అవతార పురుషుడు. ఆయన అట్లా గురువుల చేత అనేక మంది చేత సంస్కరించబడినటువంటి తత్వంతో అవతార పురుషుడు అంటే ఏమిటి? అవతార పురుషుడు అంటే ఏదో మనం సినిమాల్లో దాంట్లో చెప్పుకున్నటువంటి అవతార పురుషుడు కాదు. ఒక ఒక గురువు దగ్గరికి పోయి ఆ గురువుతో కొంత నేర్చుకొని మళ్ళీ అనేక గురువుల దగ్గరికి కూడా పోయి తెలుసుకున్న సారాంశం అంతటి మళ్ళీ ఎవరికైతే బోధించి వాళ్ళని మేల్కొల్పుతాడో, వాళ్ళని మేల్కొల్పడానికే తాను పుట్టాడు, మేల్కొల్పడానికే తాను వచ్చాడు. తాను ఇంతమంది గురువుల దగ్గరికి పోయి నేర్చుకున్నదంతా నేను వీళ్ళని మేల్కొల్పడానికే అనేటువంటి భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు అవతార పురుషులు. అటు చెప్పడానికి ఇక్కడ ఓ ఉదాహరణ చెప్తున్నాడు చూడు. బాబా జాన్ ఒక చెట్టు కింద ఉండేది. ఎప్పుడూ ఒక ఆడమనిషి. ఆమె ఏం చేశారంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఒకనాడు లేచి నుదుట ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకునేసరికి ప్రాపంచిక స్పృహ కోల్పోయాడు. కోల్పోతే అప్పుడు తల్లిదండ్రులు మైండ్ చెదిరిందని ఏదో ఏదో అనుకున్నారు. తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు. వాళ్ళు చేయాల్సింది చేశారు. ఇప్పుడు ఈ మెహర్ బాబా గారు ఈ విధంగా మామూలుగా కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ చెట్టు కింద ఉండేది. ఆ ఒక ఆడమనిషి ఆమె వచ్చి ఏం చేశారంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని ఉంటుందట. ఒకనాడు లేచి నుదుట ముద్దు పెట్టుకుందట. ఆ పెట్టుకునేసరికి ప్రాపంచిక స్వరం నుదుట ముద్దు పెట్టుకుంటారంటే అదేంటి, కొంతమంది ఆశీర్వదించడానికి కూడా పెట్టుకుంటారు. అయితే దానికి ఏ స్థితి కోల్పోయినట్టే స్పృహ కోల్పోయారు. స్పృహ అంటే జగత్తులో ఈ విధమైన స్పృహ కాకుండా మరో స్పృహ కలిగింది. అప్పుడు తల్లిదండ్రులు మైండ్ చేసిందని ఏం చేశారంటే ఇంకో చోటికి తీసుకెళ్ళారు. తాజుద్దీన్ బాబా దగ్గరికి, నారాయణ మహారాజు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు. వాళ్ళు చేయాల్సింది చేశారు, చేసినా మార్పు రాలే. అప్పుడు షిరిడి సాయిబాబా దగ్గరికి తీసుకెళ్ళారట. అప్పుడు తీసుకొచ్చేటప్పుడే వచ్చేవారిని ఆహ్వానించారు. ఓ పర్వర్దిగార్ అని తాను చేయాల్సిందంతా తాను చేసి ఉపాసిని మహారాజుకి అప్పచెప్పాడు. ఇంకో ఉపాసిని మహారాజు అని ఆయన, ఇంకో ఆయన. తాజుద్దీన్ బాబా, ఇక్కడ నారాయణ మహారాజు, ఉపాసిని బాబా, షిరిడి సాయిబాబా, అంతకుముందు తాజుద్దీన్ బాబా. ఈ ఐదుగురు గురువులనే పైన ఉదహరించారు. ఎవరు? నిర్మయానంద స్వామి పోయిండే గురువులు కాదు వాళ్ళ ఐదుగురు. ఇప్పుడు ఈ పేజీ చదివేలకు అర్థమవుతుంది. ఎవరు? వాళ్ళు మెహర్ బాబా పోయినటువంటి గురువులు వాళ్ళు. 5 మంది దగ్గరికి మెహర్ బాబా పోయినాడే వాళ్ళు. ఆ మెహర్ బాబా ఇంతమంది దగ్గరికి పోతే తాను ఉపాసిని మహారాజుకి అప్పచెప్పాడు. ఆయన అవతార జ్ఞానాన్ని, అనుభవాన్ని కలగజేశాడు. ఉపాసిని మహారాజు అని ఆయన అవతార జ్ఞానాన్ని, అనుభవాన్ని కలగజేశాడు. అప్పుడు అవతార పురుషుడుగా, ఈ కలియుగానికి అవతార పురుషుడుగా నేను నా కార్యక్రమం నిమిత్తం వచ్చాను. నేను ఇప్పుడు ఈ కార్యక్రమం కలియుగానికి నాకు కావాల్సినటువంటి కార్యక్రమం చేయాలి అనేటువంటి స్వయంగా అనుభవం పొందాడు. నేను వచ్చింది ఎందుకు? నేను పుట్టింది నేను ఇది తెలుసుకోవడానికి. ఇది తెలుసుకున్న తర్వాత నేనేం చేయాలి? ఇది తెలియజెప్పడానికే నేను వచ్చాను. ఇది తెలియజెప్పి అనేక మందిని మేల్కొల్పడానికే నేను వచ్చిన ఈ కలియుగంలో అనేటువంటి అనుభవాన్ని పొంది ఆయన ఏం చెప్తున్నాడంటే, యుగానికి అవతార పురుషుడు అనేటువంటిది ఎవరు? పంచ సద్గురువుల చేత ప్రేరేపించబడి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యి అనుభవం పొందిన తర్వాత వచ్చింది ఆత్మభావన, పరమాత్మ భావన. ఆ రెండు భావాలకు అతీతంగా ఉండే భావన. ఇదంతా రావాలి అంటే ఇట్లా ఆత్మస్వరూపంగా స్టెప్పులు బై స్టెప్ నువ్వు నీలో ఉండాలి. తీవ్రత అంటే ఇంతమంది దగ్గరికి మళ్ళీ ఆయన పోతే ఈయన కూడా ఎట్లా పోయినాడో, ఎందుకు పోయినాడో, మరి ఆఖరుగా అచల గురువు చేత ఉపదేశం పొందాడు. ఎవరు? నిర్భయానంద స్వామి. కాబట్టి ఆ తపన తీరనప్పుడు అది తీవ్రమైనటువంటి మనసులో ఏమిటో తీవ్ర మోక్షాపేక్ష అన్నారు చూడండి సాధనా సంపత్తి పరుల్లో. అట్లనే తీవ్రత ఉండాలి. తీవ్రత లేకుండా ఊరికే పైలాగా ఉండకూడదు. ఇక దాని జోలికే పోకుండా ఉంటే దాని జోలికే వద్దు. జగత్తులో ప్రవర్తించు, అందరిలాగా జగత్తులో చేసే పనులు చేసుకో. దాని జోలికి పోయినావు కదా, దాని లోతంతో తెలుసుకునే వరకు వదలకు. అట్లుండాలి పట్టుదల. కాబట్టి దాని జోలికి వెళ్ళాడు కాబట్టి దాని లోతు తీసుకుందాం, దాని లోతు తెలిసే వరకు ప్రయత్నించాలి అనేటువంటి స్థితి ఉండాలి. అవతార పురుషుడు నేరుగా వచ్చినప్పటికీ
కూడా పంచసద్గురువుల సహాయ సహకారాలతోనే తాను అవతార పురుషుడు అనేటువంటిది తెలిసింది. అవతార పురుషుడు ఎవరు భావించారు? మళ్ళా ఆయన బోధనలు విన్నటువంటి శిష్యులు భావించారు. ఆ అవతార పురుషుడిగా భావించి వాళ్ళంతా ఇచ్చేస్తే అప్పుడు తాను ఏ విధంగా 5 మంది సద్గురువుల చేత సహాయ సహకారాల చేత తాను ఈ స్థితిని పొందాడు అనేది కూడా తాను తెలుసుకున్నాడు. తెలుసుకుని అట్లాగే ప్రతి వాళ్ళకి గురువు అనేటువంటి వాళ్ళు అవసరం ఉన్నది. గురువు లేనిదే మార్గదర్శనం కాదు. వస్తాం వెళ్ళిపోతాం అంతేను. గురువు అయితే నీ వెంటే ఏమిటో, నీ స్వరూపం అంటే ఏమిటో చక్కగా తేటతెల్లంగా చెప్పి ఇది నీవు, ఇది నువ్వు కాదు, ఇది నీవై ఉన్నావు అనేటువంటి జ్ఞానాన్ని నీకు అనుభవింపజేస్తాడు గురువు అయితే. అందువలన గురువు దగ్గర ఎందుకు? ప్రతి వాళ్ళకి గురువు అవసరము. గురువు లేనిదే మార్గదర్శనం అనేదే కాదు. గురువు ఉంటేనే ఏ మార్గంలో పోతే నువ్వు ఏ మార్గం నుంచి కడతేరుతావో ఆ మార్గాన్ని చూపించడానికి మార్గదర్శి ఆయనే. కాబట్టి మార్గదర్శనం కాకుండా ఉండదు గురువు లేకుండా ఉంటే. కాబట్టి వస్తాం వెళ్ళిపోతాం అంతే. వస్తారు పుట్టడం రావడం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి గురువు అయితే నీవంటే ఏమిటి? నీ స్వరూపం ఏమిటి? నీ స్వరూపం నుంచి నువ్వు బయటికి కనబడతాండేటువంటి ఈ పేరు పెట్టమనేటువంటి శరీరానివే. దీని నుంచి కాదు, నువ్వు నీ నీ యొక్క నిజ స్వరూపాన్ని తెలిపి తేటతెల్లంగా చెప్పి నీవంటే ఏమిటో, నీ శరీరం అంటే ఏమిటో తేటతెల్లంగా చెప్పడం అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇప్పటి వరకు చదివితే ఇంతకుముందుది ఆత్మజ్ఞాన బోధ అది. ఇదేమో ఆత్మజ్ఞాన సాధన చేయాలంటే ఏం చేయాలనేది ఇక్కడ చెబుతాండే అంశం. కాబట్టి తేటతెల్లంగా చెప్పి ఇది నీవు, ఇది నువ్వు కాదు అనే ఈ రెండింటిని గురువే చెప్తాడు. ఇది నీవై ఉన్నావు అనేటువంటి జ్ఞానాన్ని నీకు అనుభవింపజేస్తాడు. నీకు అనుభవంలోకి రావాలి. అనుభవింపజేస్తాడంటే నీ అనుభవంలోకి వచ్చి నువ్వే నేను నా స్వరూపంగా నేను ఇది నేననేది లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా నేననేదే అసలు లేదు. చైతన్యం ఒక్కటే ఉన్నది, సర్వవ్యాప్తమైనది. అది గురువులో, నాలో, ప్రపంచంలో చెప్పబడినటువంటి పరమాత్మలో అంతట్లోనే అదే ఉన్నది అనే స్థితి నీ అనుభవరీత్యా నీకు తెలిసి నువ్వు అనుభవానికి రావాలి. అనుభవింపు చేయాలి అంటే గురువు ఉండాలి. అటువంటి మార్గదర్శకుడు ఉండాలి. అటువంటి మార్గదర్శకులు లేకుండా, గురువు లేకుండా అయితే వీలు కాదు అది. ఇప్పుడు ఆ వాక్యం చదువు అన్నాడు గురువు. తర్వాతదే అండి అని అడిగాడు శిష్యుడు. రెండో వాక్యం చదువు. ఆయనను పరిచయం చేయటం అంటే ఏమిటి? ఆయన పరిచయం చేయటం అంటే ఏమిటి? ఆహా, ప్రేమతత్వం. ప్రేమ మాత్రమే నన్ను కనుగొనగలదు అని చెప్పాడు. ప్రేమ అంటే సర్వుల పట్ల ఒకే రకమైనటువంటి భావన, ద్వేషం లేనిది, ఒక్కటే నువ్వు నేను అనేటువంటి తత్వాన్ని తెలియబడినటువంటి వ్యవహారం. ప్రేమ అంటే ఇప్పుడు సినిమాల్లో చూపించే ప్రేమ కాదు. ఏది సర్వవ్యాపకత్వంగా ఉన్నటిది ఒక్కటే. కాబట్టి భేదమే లేనటువంటి నీవు నేననే భేదమే లేనటువంటి సర్వజ్ఞత్వం అది ప్రేమ. కాబట్టి ప్రేమతత్వము ప్రేమ. మమాత్మ సర్వభూతాత్మ. మమాత్మ సర్వభూత, అన్ని భూతములలోనూ అన్ని జీవుల్లోనూ ఆత్మస్వరూపంగానే ఉన్నాను, ఒక్కటిగా ఉన్నాను. ప్రేమ మాత్రమే నన్ను కనుగొలదు. అంటే భావాన్ని కనుక్కోవాలంటే ప్రేమ అనేటువంటిది కావాలి. అంటే నీ దగ్గర ప్రేమ కావాలి అంటే అంతకుముందు ఉన్నటువంటి శరీర సంస్కారయుతంగా వచ్చినవన్నీ పోగొట్టుకొని ఉండాలి నువ్వు. ప్రేమ అంటే మన దగ్గర అందరిలో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఎట్లా ఉంటుంది అంటే స్వార్థపూరిత ప్రేమగా ఉంటుంది. ఇప్పుడు మనందరిలో ఉండే ప్రేమ ఏంది? అయ్యో మావాడేమైనో, ఇదేమైనో, అదేమైనో, ఇదేమైనో అనేది అన్ని భావనలో ఉంటుంది. ఎందుకుంది అంటే నీలో ఉన్నటువంటి బంధాల వల్ల ఉన్నటువంటి భావంగా ఉంది. ఆ బంధాలతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రేమే, అది కూడా ప్రేమే. సొంత పిల్లల పట్ల, సొంత వీటి పట్ల ఉన్నది ప్రేమే అయినప్పటికీ కూడా బంధంతో కూడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్వార్థపూరితమైనటువంటి తన సొంతానికి సంబంధించిన ప్రేమది స్వార్థపూరిత ప్రేమ. సర్వవ్యాప్త ప్రేమేమో సర్వజీవులు ఒక్కటే అనేటటువంటి తత్వంతో ఉంటుంది. కాబట్టి ప్రేమిస్తున్నామంటే స్వార్థంగా ప్రేమిస్తూ ఉన్నాం. పిల్లల్ని ప్రేమిస్తున్నాం అనుకోండి, మా పిల్లలు ఎదగాలి, అభివృద్ధి కావాలి, ఇతరత్ర ఈ రకమైన భావన మనకు ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నాం. స్వార్థంతో ప్రేమించడం లేదా? అసలు లేదు. అంటే
సరే నేను పొంచాను, నేను పుట్టి నా వల్ల పుట్టారు, వాళ్ళకి తిండి పెట్టాలి, చదువు బుద్ధి నేర్పించాలి, తర్వాత వాళ్ళ ఏ స్థితి వాళ్ళకు ఉంటుందని వదిలేయడు కదా. వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ఆకాంక్ష అనేది ఉంటుంది కాబట్టి స్వార్థపూరితమైన ప్రేమ అవుతుంది. అందరి పట్ల ఒక్కటిగా ఉన్నదేమో అందరినీ ఒకటిగా ప్రేమించే ప్రేమ. కాబట్టి స్వార్థం లేకుండా ప్రేమ లేదు కదా. స్వార్థం అనేది ఉండడమే ప్రేమకు పునాదిగా పడుతుంది. నేను, నా వాళ్ళు, నాది అనే భావన ఫస్ట్ కలిగే ఆ స్వార్థం అనేది అది ప్రేమగా మారుతుంది. ప్రపంచంలో ప్రతి మానవుడు ప్రేమించాలంటే స్వార్థంతో కలిసి లాభం చేకూర్చుద్ది. ఆ వ్యక్తి ద్వారా లాభం పొందుతాను అనేటువంటి స్వార్థంతో ఉంటే ప్రేమిస్తాడు. ఎవరి దగ్గరికన్నా పోయి ఆయనతో ప్రేమగా ఉండి ఈయనతో ప్రేమగా ఉండంటే మామూలు మనిషి ఏం లెక్కేసుకుంటాడు ముందు, ఈయన వల్ల నాకేం లాభము, ఆయన దగ్గరికి పోతే నాకేం లాభము, ఈ వ్యక్తి ద్వారా నేను లాభం పొందుతానా అనేటువంటి స్వార్థంతో ఉంటేనే ప్రేమిస్తాడు. మామూలుగా ఊరికేనట్లా పోడు కదా. ఇది శరీర ధర్మంగా ఉండేటువంటి జీవధర్మంగా ఉండేటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఎట్లాంటిదంటే శరీర ధర్మంగా ఉండేటువంటి జీవ సంబంధంగా ఉండే ప్రేమ. అదే గురు శిష్యుల మధ్య ఉండే ప్రేమ అనుకో, ఆ ప్రేమ ఎటువంటిది? స్వార్థపూరితమైనటువంటి నాకేదో లాభం వస్తుందనే ప్రేమ కానీ, లేకపోతే ఇట్లా శరీరానికి సంబంధించినటువంటి ప్రేమ కాదు అది. ఆ ప్రేమ ఎటువంటిదంటే స్వార్థపూరితంగా కొడుకుల పట్ల, ఇంట్లో వాళ్ళ పట్ల, లేకపోతే నేను ఎవరి దగ్గరికి పోతే ఏం లాభం వస్తుంది కాదు ఇది. గురువు దగ్గరికి పోయి చూపించే ప్రేమ ఏంటంటే నీవు తన్మయత్వం దేనివల్ల నేనంటే ఏమిటో తెలుసుకొని మళ్ళా ఆ నేనును పోగొట్టుకొని గురువులోనే లీనమయ్యేటువంటి ప్రేమ, అన్యంగా ఉండనటువంటి ప్రేమ అది. కాబట్టి ఈ శరీర ధర్మంగా ఉండి వాడు బామర్ది, వీడి తమ్ముడు, వాడు ఇంకోడు, వాడు నాకు వ్యాపారం చేసినటువంటి వాడు, వాడు భాగస్వామి, ఇట్లాంటివన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటి శరీర ప్రేమలు. శరీరానికి అతీతంగా ఏమైతే ఉన్నదో దాన్ని తెలిపేటువంటి ప్రేమ గురువుగారిది. గురువుగారి ప్రేమ ఆ విధమైంది. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పేది కూడా గురువు గారి ప్రేమ. ఇప్పుడు ఈ 5 ఏళ్ళ నుండి ఈ కింద ఒక రకంగా తిండింటివి, నువ్వు 5 ఏళ్ళ నుండి పైకి ఎక్కేసరికి ఈ ప్రోగ్రాములు పెట్టి గురువు ద్వారా అందరికీ ప్రేమ అందిస్తున్నావు కాబట్టి ఇదే గురువులు పెద్దలు కూడా ఇట్లా ప్రేమ అందించింటేనే ఈ పొద్దు మీరు చెప్తాండి ఇది. సరేనండి, సరే, సమయం ముగుతోంది. ఎక్కడ ఇది ఏం చెప్తా ఉంటుంది? శరీర ధర్మంగా ఉండేటువంటి జీవ సంబంధంగా ఉండే ప్రేమ అది. ఆ ప్రేమ అంతా ఏంటంటే శరీర ధర్మంగా జీవ సంబంధంగా ఉండే ప్రేమ. గురువు గారి దగ్గర బాబా ప్రేమ అది కాదు. బాబా అంటే ఎవరు? ఆ బాబా, ఆయన మెహర్ బాబా. మెహర్ బాబా ప్రేమ అది కాదు. బాబా ప్రేమ అంటే ఏమిటంటే అందరిలోనూ ఉన్నది తానే, అందరిలోనూ ఉన్నది తానే అనేటువంటి ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ ఏంటి అంటే అందరిలోనూ ఉన్నది ఒకే స్వరూపంగా ఉన్నదే ఉన్నది. అదేమిటంటే ఆత్మస్వరూపంగా ఉన్నది. ముందు అది కనుక్కుంటే మళ్ళా పరమాత్మ స్వరూపంగా నువ్వు నేను అందరము కూడా పరమాత్మ స్వరూపంలో నుంచినే వచ్చినటువంటి చైతన్యంలోంచి వచ్చిన వాళ్ళమే అనేది మళ్ళా చెప్పు. కాబట్టి అనేటువంటిది తానే, అందరిలోనూ ఉన్న తానే అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. ముందుగా తెలుసుకోవాల్సింది అందరిలో ఉన్నది తానే. తానెవరో తెలుసుకుంటే ముందు తానెవరు అనే దానికే పోయిన పాఠం. ఇంతకుముందు ఆత్మజ్ఞాన బోధ అని తెలుసుకున్నాం. ఇప్పుడు సాధనలో భాగంగా ఏం కావాలి? నేను ఆత్మస్వరూపుడు అనుకోండి శిష్యుడల్లా, లేకపోతే అందరూ కూడా విన్నవాళ్ళు నేను ఆత్మస్వరూపుని అనే వాళ్ళందరూ కూడా నేను అందరిలోనూ ఉన్నది నేనేను అనే భావనలోకి రావాలి. అనేటటువంటి దాన్ని తెలుసుకుంటే ముందు బాబాని నువ్వు ప్రేమించావంటే తర్వాత వస్తాయనుకుంటా, తర్వాత చదువు, తర్వాత ఇవన్నీ భావాలు రావాలంటే నువ్వు ముందు ఎవరినైతే గురువుగా స్వీకరించి వింటున్నావో ఆ గురువును ప్రేమించేది మొదలుపెట్టు. ఒకవేళ మిగతా వాళ్ళందరినీ కథ వదిలిపెట్టినా కూడా ఎవరితో వింటున్నావు ఆ భావాలు, ఎవరితో విని నువ్వు ఆ స్థితిని పొందుతున్నావు, ఆ గురువు యొక్క మమేకం కావడానికి ఆ గురువుని ప్రేమించావంటే తర్వాత ఇవన్నీ వస్తాయి. ప్రతి మానవుడి యొక్క జీవిత లక్ష్యము ఏమిటి అంటే ప్రతి మానవుడి జీవిత లక్ష్యం ఏమిటి? భగవంతుణ్ణి ప్రేమించడం. భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారు. భగవంతుణ్ణి నాకు అది కావాలి ఇది కావాలని గుళ్ళేకపోయే అనేది కాదు. ఇక్కడ ఈ భగవంతుని ఆరాధించడం అంటే సాక్షాత్కరింప చేసుకోవడం. ఏ విధంగా? మనిషి రూపంలో ఉన్నటువంటి రూపంలో సినిమాలో తపస్సు చేస్తే ఆయన వచ్చి ప్రత్యక్షమై శారీరకంగా
వరాలు ఇచ్చినట్టుగా చెప్పేది అనేది లేదు. అది కాదు. ఎందుకంటే సర్వవ్యాప్తమైనటువంటి భగవంతుడు అనేది నామరూపాత్మకమైనటువంటి స్థితిలో ఏం లేడు. నామరూపాత్మకంగా రూపాన్ని కలిగి లేడు. రూపాన్ని కలిగి ఉన్నవన్నీ స్థూల జగత్తులో ఉన్నటువంటి జీవులు, ఇతరత్రా ఉన్న మానవులు వీళ్ళంతా. కాబట్టి భగవంతుడు అనేది ఏ విధంగా ఉంది? అది చైతన్యంగా ఉంది. సర్వవ్యాప్తి చైతన్యంగా పరమాత్మ స్థితిలో ఉంది. అది తెలుసుకోవాలి అంటే, సాక్షాత్కరింపజేసుకోవాలంటే ముందు నువ్వు ఆత్మను సాక్షాత్కరింపజేసుకుంటే తర్వాత పరమాత్మ స్థితిలో ఉన్న అఖండ ఎరుక అనేదే పరమాత్మగా ఉన్నదనేది సాక్షాత్కరింపబడుతుంది. కాబట్టి అదిగో అది మానవుని యొక్క జీవిత గమ్యం అని తెలియజేశారు. మానవుని జీవిత గమ్యం ఏమిటి అంటే, గమ్యం లాస్ట్ వరకు నేను పోయే లోపల ఇంత సంపాదించుకోవాలనో, ఇంత పెట్టిపోవాలనో, ఇంత ఏం చేసిపోయినా నీకు అసలు ఏం తెలుసు? ఆ పోయే నాటికి ఏం తెలుసు? ఆ పోయే నాటికి నిన్ను నువ్వన్నా తెలుసుకున్నావా? పోయే నాటికి ఇంకా ఏమైనా తెలుసుకున్నావా? భగవంతుని గురించి తెలుసుకున్నావా పోయే నాటికి? కనీసం అదన్నా తెలుసుకున్నావా లేదా అని ఎట్ట తెలుసాలి? కాబట్టి నీ గమ్యం ఏమిటి అంటే, నువ్వు పోయే నాటికి నువ్వు నీ గమ్యం అంతా జీవితం అంతా చరమాంకం అయ్యే లోపల నువ్వు ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. భగవంతుని తెలుసుకొని ఉండాలి. భగవంతుని ప్రేమించాలి, సాక్షాత్కరింపజేసుకోవాలి. అటువంటి గురువు దగ్గర చేరి నువ్వు సాక్షాత్కరణం అనేది పొందాలి. అంటే నువ్వు శరీర ధర్మంగా ఉన్నంత కాలము ఆయన సర్వవ్యాప్తంగా అనంతంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నువ్వు శరీరానికి పరిమితమైతే ఆయన్ని ఏ విధంగా నువ్వు దర్శించగలవు? ఏ విధంగా ప్రేమించగలవు? నువ్వు శరీర ధర్మం విడిచిపెట్టుకున్న శరీర ధర్మంలోనే ఉంటే నువ్వు ఎట్లా దర్శించగలవు? నువ్వు ఆత్మస్వరూపుడు అయితే కదా మళ్ళా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేది. కాబట్టి ఎట్లా ప్రేమించగలుగుతావు? కనుక నువ్వు ఈ శరీర ధర్మాన్ని లేకుండా చేసుకోవాలి. శరీర ధర్మాన్ని దాన్ని లేకుండా చేసుకుంటే, శరీర ధర్మం లేకుండా చేసుకొని నువ్వు ఏదైతే ఉందో అది నీకు అనుభవంలోకి రావాలి. నువ్వేమిటి? నేనంటే ఆత్మస్వరూపంగా ఉన్న చైతన్యాన్ని శరీరం అనే పనిముట్లోకి వచ్చి దాంతో పని చేయించుకుంటూ వ్యవహరిస్తున్నా, దానితో అంటకుండా దాని సంస్కారాలను పోగొట్టుకొని, కాబట్టి శరీర ధర్మము అనేదాన్ని పోగొట్టుకొని లేకుండా చేసుకొని నువ్వు ఏదైతే ఉందో అది నీకు అనుభవంలోకి వస్తే అప్పుడు నువ్వు బాబా ఒకటవుతారు, నువ్వు గురువు ఒక్కటైపోతారు. ఆ బోధించినటువంటి ఆయన, బోధ వింటున్నటువంటి ఆయన ఇద్దరుగా ఉండరు. అప్పుడు ఆయన్ని ప్రేమించడం అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నువ్వే అది అయినప్పుడు నువ్వు సర్వవ్యాప్తమైన ఉన్నటువంటి అన్నిటినీ ప్రేమించే స్థితిలోకి నువ్వు వస్తావు. ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు ఈ శరీర ధర్మం ముందు చూసా, ఈ శరీర ధర్మాన్ని నువ్వు చక్కగా పంచకోశాలు నేను కాదు, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ పంచకోశాలు చెబుతారు కదా, ఇవన్నీ నేను కాదు. ముందు ఆ ప్రథమంగా మీకు అర్థం అవటానికి 4 అవస్థలు చెప్తారు. ముందు నీకు ప్రథమంగా అర్థం కావాలంటే 4 అవస్థలు ఉన్నాయి. ఆ 4 అవస్థల్లో వ్యవహారం చేస్తున్నటువంటి శరీరానికి మళ్ళా 5 కోశాలు ఉన్నాయి. మళ్ళా 5 కోశాలు శరీర ధర్మంగా ఉన్నటువంటి శరీర ధర్మం వివరించడానికి చెప్పారు. ఇవన్నీ చెప్పి మళ్ళా పంచకములు అంటే పంచీకరణ చేసినప్పుడు కోశాలు ముందుగా చెబితే మీకు అర్థం కాదు. అందుకని మీకు బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అనేటువంటి 4 అవస్థలు వచ్చాయి శరీరానికి. ఆ 4 అవస్థల్లోనూ ఒక్కొక్క దాన్ని నువ్వు అనుభవించి వృద్ధాప్యం చెందినటువంటి శరీరం పోయే స్థితిలోకి వచ్చేందుకు మంచంలో పడే స్థితిలోకి వచ్చావు. ఆ తర్వాత శరీరం నశించే స్థితిలోకి వచ్చింది. కానీ ఈ అవస్థలన్నింటినీ అనుభవించినటువంటి తెలివి దేనికి ఉంది? ఈ అవస్థలను గుర్తించి ఈ అవస్థల యొక్క వ్యవహారాన్నంతా ఏది నీలో ఉండే చైతన్యం అన్నిటినీ అనుభవంలోకి తీసుకుంది. అనుభవించాను నేను ఇవన్నీ అంటోంది. శరీరం పనిముట్టుగా ఉంటే అనుభవించినంత వ్యవహారం అంతా అది చేస్తుంది. కాబట్టి ఈ 4 అవస్థలకు సంబంధించిన శరీరం పుట్టినప్పటి నుంచి, బాల్యంలో నుంచి, దగ్గేడ స్థితిలో నుంచి మంచంలో పడే స్థితి కాక ఏ విధంగా ప్రవర్తించింది? వేరువేరు శరీర ధర్మాలతో ప్రవర్తించింది. కాబట్టి వేరువేరు శరీర ధర్మం 4 అవస్థలు శరీర ధర్మంగా ఉంది. ఏ టైం వచ్చినప్పుడు ఆ రూపురేఖలు మారిపోయినాయి కదా నీకు. ఆ రూపురేఖలు మారే, ఆ రూపాన్ని బట్టి, ఆ శరీర ధర్మాన్ని బట్టి పిల్లప్పుడు ఒక రకంగా ఉన్నావు, ఆటలాడుకున్నావు, యవ్వనం లేకొచ్చావు, కేలీ విలాసాల్లో మళ్ళీ భాగస్వామి అయినావు, మళ్ళీ యజమాని అయ్యావు ఇంటికి. ఆ బాధ్యత తీర్చుకునే కోసం అన్నీ కర్తగా నువ్వు మారావు. మళ్ళీ అటు నుంచి నువ్వు కర్తగా చేద్దామనుకున్నా చేయలేనటువంటి శరీరం సృష్టించినటువంటి ఓ చోట మూలన పడేటువంటి స్థితిలోకి వచ్చావు. ఆ తర్వాత శరీరం కూడా పోయే స్థితిలోకి వచ్చింది.
ఇవన్నీ శరీర ధర్మంగా వచ్చినాయి కదా. ఏ టైం వచ్చినప్పుడు ఆ రేపు రూపురేఖలన్నీ మారిపోయినాయి కదా. నీ అందము అదంతా ఉందా, నీ బలం అంతా ఉందా, నీ శక్తి కూడా ఉందా, అన్నీ క్షీణిస్తా వచ్చినాయి. ఆయా పరిస్థితుల్లో ఆయా స్థితిలో నువ్వు శరీర ధర్మంగా వాటిని పాటించావు. మరి రూపురేఖలు కూడా మారినాయి. కానీ చైతన్యం మారిందా? నీ పుట్టినప్పటి నుంచి నువ్వు చచ్చే వరకు నీలో ఉండేటువంటి జ్ఞానం అనేటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఏది ఈ పనిముట్టును నడిపించేటువంటి శక్తిగా ఉందో అది మారిందా? అది మారలే. పుట్టినప్పుడు ఏ తెలివి ఉందో, తెలివికి అనుభవం తోడైంది. అనుభవం తోడి అజ్ఞానం పోయి జ్ఞానంగా వచ్చిండొచ్చు, అనుభవంగా వచ్చిండొచ్చు. కానీ అదైతే మారిందా? దానికి వయసు ఉందా? అదేమన్నా ముసిలిదైందా? అదేమన్నా నడుమొంగిపోయిందా? ఆ తెలివి అనే జ్ఞానం అనేది దానికి వంగిపోయేది, కృంగిపోయేది కాదు. అది ఉంది కాబట్టి అది మారదు. చైతన్యం మారదు. అది ఆత్మస్వరూపంగా ఉన్నది మారట్లేదు. ఈ అవస్థలన్నీ దేనికి వస్తున్నాయి? శరీరానికి వస్తున్నాయి. ఈ అవస్థలు వస్తున్నాయి. ఈ వంగిపోవడం, కృంగిపోవడం, తగ్గిపోవడం, లాస్ట్కు నాశనం చెందడం, ఇవన్నీ దేనికి జరుగుతున్నాయంటే అన్ని శరీరానికి జరుగుతున్నాయి. నేనని పలుకుతున్న చైతన్యానికి కాదు. దీనికి చైతన్యం మారటం లేదు కదా. ఎప్పటికీ ఒకే రకంగా ఉంది అనేది గుర్తించాలి. ఇక 4 ఫోటోలు చూపించినా నువ్వే అంటావు కదా. 4 ఫోటోలు చూపించారు నీకు. చిన్నప్పటిది, యువకుడుగా ఉన్నప్పటిది, నీ పెళ్లిలో ఫోటో, మళ్ళీ నడి వయసులో ఫోటో, మళ్ళా వృద్ధాప్యంలో మంచంలో పడిన ఫోటో, 4 చూపించినా కూడా 4 నావే, నేనే అంటున్నావు కదా. ఆ నేనే అంటున్నది దానికి ఏమైనా వృద్ధాప్యం వచ్చిందా? అది ఒకే రకమైన తెలివిలో ఉంది. శరీరమే మారింది. కాబట్టి నేనే అంటావు కదా, నువ్వు మారలేదు కదా. నేననే తత్వం ఏదైతే ఉందో అది మారలే కదా. ఆ చైతన్యం అట్లాగే ఉంది. శరీరం అంతా మారిందల్లా ఏమిటి అంటే శరీర ధర్మంగా 4 అవస్థలు ఈ శరీరానికే వచ్చినాయి. పరిణామం ఉంది కాబట్టి శరీరం మారింది. పరిణామం చెందుతుంది కాబట్టి మారింది. ఆత్మస్వరూపంగా ఉన్నదానికి పరిణామం లేదు. పరిణామం జరిగి అటు మార్పు జరగదు. కాకపోతే అజ్ఞానంగా ఉన్నటువంటి అజ్ఞానపు దశలోంచి అంతఃకరణలోని ఏ అజ్ఞానాలు, భ్రాంతులు ఉన్నాయో పోయిండొచ్చు అనుభవరీత్యా. కానీ ఆలోచించేటువంటి శక్తి అలాగే ఉంది కదా. అది అట్లే ఉంది. అది మారలే. ఆ శక్తి వేరు ప్రదేశాల్లో వేరు అనుభవాలతో శరీరంలోకి వచ్చి పనిచేసింది అంతే. అనేక రకాలుగా ఆయా అవయవాలతో. కరెంటును కదా అనేక వస్తువులు ప్రవేశపెట్టినప్పుడు కరెంటు ఒకే రకంగానే ఉంది. ఏమిటి లేకన్నా ప్రవేశించు దాని స్థితిలో అది ఉంది. కానీ అది పోయినటువంటి పనిముట్టు ఫ్యాన్ లేకపోయి తిరిగింది, ఫ్రిడ్జ్ లేకపోయి చల్లబరిచింది, హీటర్ లేక పెడితే వేడయింది, లైట్ వేస్తే వెలుగొచ్చి చీకటి పారదోలింది. ఇన్ని రకాలుగా శక్తి పనిచేస్తున్నప్పటికీ అదేం కనపడలే. ఆయా రకాలుగా ప్రవర్తించినది ఏంది? కరెంటు కాదు, ఆ శక్తి కాదు ప్రవర్తించినది ఆ పనిముట్టు. ఆ శక్తిని ఆధారంగా చేసుకొని ప్రవర్తించింది. సరే, ఇవన్నీ మారినాయి కానీ నువ్వు మారలేదు కదా అంటే చైతన్యం మారలేదు కదా అన్నారు. వాటికి నిలబెడదాం. వాటి నుంచి స్టార్ట్ చేద్దాం రేపు. మంగళం చెప్పండి. గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల సందు గురు తొక్కటాయే. గురువు శిష్యుల సందు గురుతూ తానెరిగితే గురుతూ లేకపోయే పరిపూర్ణమాయే. మంగళము మంగళము సద్గురుదేవా, మంగళము మంగళము. ఘటము మఠం బాయే, మఠము ఘటం బాయే, ఘటము మఠముల సందు నటనాయే. ఘటము మఠముల సందు నటనాత నెరిగితే పటుతారంబుగా బట్ట బయలయ్యే పోయే. మంగళము మంగళము. పీఠము పాఠము ఆయే, పాఠము పీఠము ఆయే, పీఠము పాఠము సందు కూటమాయే.
పీఠము పాఠము సందు కూటము నెరిగితే మాట మాయా మాయే మౌన స్థితాయే మంగళము మంగళము బోధ శోధ ఏ శోధ బోధ ఏ బోధ శోధల సందు మేధాయే బోధ శోధల సందు మేధత నెరిగితే వాదములేదాయే నాదంత మాయే మంగళము మంగళము ఎరుక మరపు ఆయే మరపు ఎరుక ఏ ఎరుక మరపుల సందు ఏకమాయే ఎరుక మరపుల సందు ఏకము ఎరుక రహిత మాయే ఏమీ లేదాయే మంగళము మంగళము మంత్రము తంత్రమాయే తంత్రం మంత్రమాయే మంత్రము తంత్రము సందు మహిమాయే మంత్రము తంత్రము సందు మహిమాత నెరిగితే యంత్రము లేదాయే ఎప్పుడు బయలాయే మంగళము మంగళము భోగి భోగి ఆయే భోగి యోగి ఆయే యోగి భోగుల సందు ఉద్యోగమాయే యోగి భోగిల సందు ఉద్యోగ మెరిగితే త్యాగము లేదాయే తత్వమైపోయే మంగళము మంగళము శంక సమ్మతి ఆయే సమ్మతి శంకాయే శంక సమ్మతి సందు అంకితమాయే శంక సమ్మతి సందు అంకిత మెరిగితే వెంకటేశ్వరుడాయే వేదాంతమాయే మంగళము మంగళము శ్రీ పుల్లయార్య మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణువానంద కృష్ణమాచార్యులకు జై అనంతకోటి భక్త మండలికి జై జై గురుదేవ.